నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ విషయంలో అనేక గందరగోళాలు చోటు చేసుకున్నాయి. మొదట ఈ వెన్నుపోటుదారులు ఎవరు అంటే తెలంగాణలో ఆమె మీద కేసా లేకుంటే నోటీసా ఇదేదో బయటపెట్టిన వాళ్ళు ఎవరు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ బీజేపీకి ఒప్పందించిన వారు ఎవరు అనేది ఒక అంశం. ఇది రాజకీయ అంశం. రాజకీయ రగడ జరుగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీజేపీ ఏమంటుంది, సంతోష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, మీ వాళ్ళని మీరు అదుపులో పెట్టుకోలేక మమ్మల్ని ఎందుకు అంటారు, రాజకీయం అంతా మీది కదా, వెన్నుపొడుదారులు కోవట్టులు మీ దానిలో ఉంటే మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి సంతోష్ అంటున్నారు. అసలు కోవట్టులు ఏం లేదు. బీజేపీ మొత్తం మీద ఎన్నికల కమిషన్ మీద పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నది. ఎన్నికల కమిషన్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. బీహార్లో కానీ ఇతర 2-3 రాష్ట్రాల ఉదాహరణ చెప్తూ ఇవాళ మధ్యప్రదేశ్లో కూడా అదే జరిగిందని చెప్పేమో ఇటు పక్క కాంగ్రెస్ అంటుంది. ఇది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అసలు నామినేషన్ విడ్రాకు కారణం సరైందేనా, నామినేషన్ రిజల్ట్కు సరైన కారణమేనా అంటే నా ఉద్దేశం యాజ్ అడ్వకేట్గా కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే మీరు ఫామ్ నెంబర్ 26 నింపే క్రమంలో మీరు దానిలో నేర చరిత్ర అంటే ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు ఇవి 4 నింపాలి. నేర చరిత్ర అంటే ఒకసారి కొన్నిసార్లు కేసు రిజిస్టర్ అయినట్టు తెలియకపోవచ్చు, లేకపోతే తెలిసినా కూడా అది ఇగ్నోర్ చేయవచ్చు. ఒక్కోసారి ఇగ్నోర్ చేస్తే తప్పు, కానీ తెలియకపోతే తప్పు కాదు కదా. అఫిడవిట్లో మీరు ఇది ఎన్నికల అఫిడవిట్లో నేర చరిత్ర గురించి కానీ వీటి చెప్పేటప్పుడు ఎక్కడైనా ఆ కాలం ఏది వచ్చినా ఆ కాలంలో ఖాళీ పెట్టవద్దు. అది నాన్ అప్లికేబుల్ ఎన్నియర్ రాయొచ్చు. విషయాలు తెలిస్తే చెప్పవచ్చు. తెలియకపోతే చెప్పకపోతే అది తప్పు ఎట్లా అవుతుందని ఒక మాట అవుతుంది. తెలిసి చేయలేదని ఇంకొక ఆరోపణ ఆమె మీద ఉన్నది. 2 విషయాలు చూద్దాం మనం. ఒకవేళ అన్ని కాలం నింపినప్పుడు అసలు నామినేషన్ తిరస్కరణకు సరైన కారణాలు లేకుండా తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు చాలాసార్లు చెప్పినాయి. ఎందుకంటే ఆర్ఓ చాలా స్ట్రాంగర్, అంటే ఎంత గట్టివాడంటే ఆర్ఓ చెప్పింది వేదం అవుతుంది. ఆర్ఓ తిరస్కరించిందంటే కోర్టులు కూడా చాలాసార్లు ఏం చేయలేదు. ఇప్పటికి కూడా నాకు అనుమానం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు, ఇప్పుడు ఆర్ఓ నిర్ణయం మీద కోర్టులు కూడా ఏం చేయలేదు. అంటే ఆర్ఓ సుప్రీం అన్నట్టు. ఉదాహరణ చెప్తాను. ఒక జడ్జి ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి, జడ్జి నేనే కదా, దొంగను పట్టుకున్నా కూడా ఆ దొంగ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఎస్హెచ్ఓ ద్వారా మళ్ళీ కేసు రిజిస్టర్ అయితే తప్ప సాధ్యం కాదు. జడ్జి నేనే కదా, మరి నేనే పట్టుకున్నాను కదా అంటే లాభం లేదు. ఇక్కడ కూడా అంతే. ఎలక్షన్ కమిషన్ పరిధి ఏంటంటే ఆర్ఓకి అప్పచెప్పిండు, ఆర్ఓ నిర్ణయం శిరోధార్యం. ఆర్ఓని తప్పే చేసిండు, స్పష్టంగా ఈ కేసులో తప్పు చేసిండు అంటున్నాను. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెప్పిన ఆధారాలు ఉన్నాయో ఆధారాలకు తగ్గట్టుగా ఉన్నా కూడా తర్వాత ఎలక్షన్ కేసు పోవచ్చు, నష్టం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే తిరస్కరించే పని చేసిండో అది ఒకసారి పెన్నుతో రాసేసిండు, శిలాక్షరం అవుతుంది అంటున్నాను. ఈ అసాధారణమైన కేసులో రేపొద్దున సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇస్తుందా? ఎన్నికల ప్రాసెస్ నామినేషన్ల పర్వం ముగిసింది, స్క్రూటినీలో పోతే దాని గురించి మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోమంటారు తప్ప ఇంకోటి ఏం లేదని నేను అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు అసాధారణమైన నిర్ణయం అని తీసుకుంటే చెప్పలేము. నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, ఆర్ఓ నిర్ణయం మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయిండు. వారు పెద్దగా రెస్పాండ్ కాలే వాళ్ళు కూడా. అంటే నిన్ననే రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉండే. నిజంగా ఎలక్షన్ కమిషన్ తప్పబట్టేది ఏంటంటే భోపాల్లో ఎన్నికల ప్రధాన అధికారిని కలవడానికి పోయినప్పుడు మీకు అపాయింట్మెంట్ లేదని తలుపులు మూసేయడం చాలా దుర్మార్గం. న్యాయం ఎప్పటివేళ తెరిచి ఉండాలి. అంతేందుకు చాలాసార్లు మీరు కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఎప్పుడప్పుడు ఏం చేస్తాయంటే అర్ధరాత్రి కూడా మన హౌస్ మోషన్ పిటిషన్ అనుమతిస్తాయి. పౌర హక్కులకు భంగం కలిగినా లేకుంటే ఏదైనా ప్రాణహాని ఉన్నా చేస్తే. పౌర హక్కుల భంగం అన్నట్టు కదా, నామినేషన్ తిరస్కరించడం వట్టిదేం కాదు కదా. మీనాక్షి నటరాజన్ యొక్క పోటీ చేసే హక్కును హరించినట్టే లెక్క కదా. అందుకని కనీసం స్క్రూటినీ టైం కంటే ముందే అసలు యాక్చువల్గా నామినేషన్ తిరస్కరణ ఉండొద్దని చెప్పి చాలా వరకు నామినేషన్ మొదట్లోనే పరిశీలిస్తున్నారు. అన్ని వివరాలు తీసుకుంటారు. ఏదైనా తక్కువ ఉంటే నోటీస్ ఇస్తారు. అప్పటికప్పుడు చెప్తున్నారు, ఇందులో ఖాళీ ఉందామని నింపేసేయండి, లేకపోతే ఇది తక్కువ ఉంది ఆ సర్టిఫికేట్ తీసుకురండి అని. ఆఖరికి ఎస్సీ ఎస్టీ సీట్లకు కూడా ఏదైనా సర్టిఫికేట్ పెట్టకపోతే మీరు తీసుకోరండి అని చెప్పి టైం ఇచ్చి 3 రోజులు నోటీస్ ఇస్తారు, ఏది నామినేషన్లు వేసినప్పుడు. అటువంటిది స్క్రూటినీ జరిగే క్రమంలో ఏమైనా పొరపాట్లు ఉంటే అంతకుముందు వీళ్ళు ఎందుకు చూసుకోలేదు? అయితే రాజ్యసభ సభ్యత్వం 4-3 3 రోజులు 6-8 మంది నామినేషన్ వేయచ్చు. ఈ నామినేషన్లు సక్రమంగా ఉన్నాయా లేవో చూసుకోవడానికి నామినేషన్ వేసేటప్పుడే చూసుకోవాల్సి ఉంది. అంటే అదను చూసి పదును పెట్టి కత్తి దూసినట్టే కదా. అందుకని కాంగ్రెస్ ఏమంటుందంటే ఇప్పటిదాకా ఓటు చోరీ చేసిండ్రు, ఇప్పుడు సీటు చోరీ చేస్తుండ్రు, అది సమస్య. ఎందుకంటే వాళ్ళు ఊహించే అదనంగా వాళ్ళకు ఉన్న ఓట్ల కంటే
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా కూడా మూడో సీటుకు పోటీ చేయడమే ఈ కుట్రలో భాగమని బీజేపీ మీద కాంగ్రెస్ అంటుంది. వాళ్ళకున్న 42 మంది ఎమ్మెల్యేలతో 52 మంది దాకా 12 మంది తక్కువ ఉంటే వాళ్ళు ఎట్లా చేయగలిగినారు అనే సమస్య వస్తుంది కదా. కనుక ఇదేంటంటే బీజేపీ మీద అటు చూపెడుతున్నారు. కానీ బీజేపీ ఆరోపణ చేసిన దాన్ని సీరియస్గా కాంగ్రెస్ తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ నాయకుడు, మధ్యప్రదేశ్ నాయకుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే, అసలు మీదేనా కోవట్లు ఉన్నారు, మీరు ఇవ్వకపోతే మాకు తెలంగాణలో నమోదైన కేసు మాకెట్లా తెలుస్తుంది, మీరు ఇచ్చారు కనుకనే మనకు మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా చాలామంది మీ దగ్గరనే పనిచేస్తున్నారు, దానివల్ల వచ్చిందని మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ఇప్పుడు ఇంకొక వైపు ఏంటంటే వేలు చూపెట్టడం జరుగుతుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి వైపు, అట్లానే వారి అనుచరుల వైపు చూపెట్టవాలి. ఎందుకంటే మొదట్లో కంచి బౌలి భూమి విషయంలో మీనాక్షి నటరాజన్ నిక్కచ్చిగా ఉందని, ఒక రచయిత్రి, ఒక మంచి విద్యావేత్త, అట్లానే అంతకుముందు 35 ఏళ్ళకే లోక్సభకి ఎన్నికైన ఆమె, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అర్హత. ఓరకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా ఉండి ఇవాళ లోక్సభకు 2 సార్లు ఓడిపోయింది. 14లో 19లో 2 సార్లు ఓడిపోయిన ఆమె ఇవాళ మరి ఆ రకంగా ఆమెను బాధ పెట్టడం ఎట్లా అనే మాట మాట్లాడుతున్నారు. వైజ్ ఉమెన్ ఆమె ఓరకంగా చెప్పాలంటే. మిగతా ఇన్ఛార్జీల కంటే గతంలో దిగ్విజయ్ సింగ్ మీద ఆరోపణలు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా తెలంగాణలో. అంతకుముందు గులాం నబీ ఆజాద్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. మొన్న మనకు ఇంతకుముందు మీనాక్షి నటరాజన్ కన్నా ముందున్న ఇన్ఛార్జి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, చూసినాం కదా. వీళ్ళందరూ అంటగావుతున్నారు, ముఖ్యమంత్రులు ఎవరంటే వాళ్ళకే సేవ చేస్తున్నారు, రిపోర్ట్ సరిగ్గా ఇస్తలేరని. ఈ మాటలు కాదు, వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డికు వ్యతిరేకంగా ఇచ్చిందా, అనుకూలంగా ఇచ్చిందా, మొత్తం మీద రిపోర్టు సక్రమంగా ఇస్తుందని అనుకుంటున్నది. రెండోది, ఈ పద్ధతిలోనే మనకు పీసీసీ అధ్యక్షుడితో కలిసి పాదయాత్ర చేసింది ఆమె. వరకని చెప్పినట్టు ఇగ్నోర్ చేసింది ముఖ్యమంత్రిని అనే మాట కూడా వస్తుంది. అంటే ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలలో చాలా నిక్కచ్చిగా రిపోర్ట్ చేసింది అక్కడికి అని. అందుకని రాహుల్ గాంధీకి ఇష్టమైన, ఒక రకంగా మంచి అభిమానమైన నాయకురాలుగా మీనాక్షి నటరాజన్ పేరున్నది. దాంతోపాటు ఇవాళ ఆమె నామినేషన్ తిరస్కరణ గురైతే మొత్తం కేంద్ర నాయకత్వం తరలి వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి ఎలక్షన్ కమిషన్ ముందు, ఎలక్షన్ అధికారం ముందు వేచి చూసింది. ఇవాళ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ముందు వేచి చూస్తున్నది. ఇవన్నిటితో పాటు ఇవాళ సుప్రీంకోర్టు కూడా రేపు ఆశ్రయించే ఉన్నది అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా కానీ న్యాయం కోసం మాత్రం పోరాటం జరుగుతున్నది. దీన్నైతే ఈ ఆర్ఓ నిర్ణయం అంత తొందరగా తీసుకోవాల్సి లేకుండే, అవసరమైతే దాన్ని అది కూడా చేర్చండి అంటే అయిపోతుంది కదా. చెప్పకపోవడం దొంగతనం కాదు, నిజంగానే అదేమైనా ఉంది అనుకో చెప్తే అయిపోతుంది కదా. అందులో మీరు ఆరోపణ వచ్చింది, మీరు చేర్చండి అంటే నిమిషాలలో రాసి పెట్టవచ్చు కదా. అందులోనే కాలం నింపడం తప్పు కాదు కదా. నో యువర్ క్యాండిడేట్స్ అంటే మీ అభ్యర్థులు మీరు తెలుసుకోండి అని దాని మీద మేము అందరం పోరాటం చేస్తేనే అది వచ్చింది. ప్రజాస్వామ్యవాదులుగా దీని మీద ఆర్డినెన్స్ జారీ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించి దాన్ని తీసేసిన సందర్భం చూస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మనలాంటి ప్రజాస్వామిక బంధువాదులందరూ కూడా ఈ మన అభ్యర్థి గురించి మనం తెలుసుకోవాలని చేసి పోరాటం చేసి సాధించుకుంది. చివరికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ కూడా దీని మీద తగలబెట్టాం. గతంలో రాష్ట్రపతి దీనికి సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ఇస్తే దీన్ని తగలబెట్టినాం కూడా. అటువంటిది ఇవాళ మరి అటువంటి మంచి దాన్ని కొంత ఇటువంటి రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం వల్ల మంచి అభ్యర్థులకు మన నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో మాత్రం ఆర్ఓ తప్పు చేసిండని నేను అనుకుంటున్నాను. కానీ ఆర్ఓ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే యంత్రాంగం ఎలక్షన్ కమిషన్లో ఉందా లేదా అంటే ఇప్పటికి ఒక కొత్త కేసుగానే అవుతుంది. ఇప్పటిదాకైతే ఆర్ఓ నిర్ణయం శిరోధార్యమైంది. నాకు తెలిసినంతలో రాజకీయం మనకు న్యాయశాస్త్రంలో ఒకటి ఏంటంటే, ముఖ్యంగా ఆర్పీ యాక్ట్లో కానీ ఇప్పుడు ఈ సెక్షన్ 26లో కానీ ఏముందంటే, ఖచ్చితంగా వీళ్ళు ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు, కానీ ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే అయిపోయాక, ఓడెళ్ళిపోయాక, రైడ్ వెళ్ళిపోయాక న్యాయం జరిగినా ఒట్టిదే కదా. కనుక ఇప్పటికైనా సరే మరి సుప్రీంకోర్టు ఏమైనా చర్య తీసుకుంటుందా, అక్కడ అప్రోచే కాదు ఇప్పటి వరకు. ఇటు పక్కనేమో మరి ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు కూడా పెద్దగా రెస్పాండ్ అయినట్టు కనపడతలేదు మనకు. కనుక ఈమె కేసు జెన్యున్ కేసు. ఇట్లా స్క్రూటినీలో ఇట్లా చిన్న పొరపాటుతో నామినేషన్ తిరస్కరిస్తే రేపు రాజకీయంగా దీన్ని పెద్ద ఎత్తున వాడుకునే అవకాశం అధికార పార్టీకి దేనికైనా ఉంటుందని అంటున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా సరైన అవగాహన లేకపోతే ఇట్లాంటి విషయాల పట్ల ఎలక్షన్ కమిషన్ కూడా మరి రిటర్నింగ్ ఆఫీసర్, కొన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా కాదు, ఎక్కడికక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఈ పనులు చేస్తుంటే మరి చట్టం వాళ్ళకి అవకాశం ఇచ్చింది, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే మరి దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఉండాలా లేదా అనే దాని మీద చర్చ జరగాలి. ఇది ఒక మంచి కేసుగా పరిగణించబడుతుంది. రేపు సుప్రీంకోర్టు కానీ ఎవరైనా తీర్పిస్తే మాత్రం ఇది కేసు ప్రెసిడెంట్గా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.